ఇలా స్క్రాచ్ కార్డ్స్ అయితే చిన్నప్పుడు ఎప్పుడో కొన్నాను, మళ్ళీ ఇప్పుడే. అంటే ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో అయితే ఎలాగో మనకు అంత లెక్కలేదు కాబట్టి నెంబర్స్ ఏం మ్యాచ్ అవ్వలేదు, ఏమీ రాలేదు. సో ఫైనల్గా మార్కెట్ పని అయితే ఫినిష్ అయిపోయింది. స్టాప్ వచ్చేసి ఇండియన్ స్టోర్. మార్కెట్ నుండి 5 minutes డిస్టెన్స్ లోపే ఉంటుంది ఈ స్టోర్. ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇండియన్ స్టోర్ వర్క్ కూడా ఫినిష్ అవ్వాలి అంటే దగ్గరలోనే ఈ స్టోర్కి వెళ్ళిపోతాము. కావాల్సిన ఉప్పులు పప్పులు వాటితో పాటు బిస్కెట్స్ కంపల్సరీ. నా చిన్ని తల్లి అయితే ఇక్కడ స్టోర్లో కంఫర్టబుల్గా ఫీల్ అయిపోయింది. మార్కెట్లో ఉన్నంత డల్గా అయితే లేదు, మంచి ఎగ్జైటింగ్ అన్నీ చూస్తుంది. మా మమ్మీకి కూడా నేను ఇక్కడ అన్నీ దొరుకుతాయని చూపిస్తున్నాను. ఇక్కడ వెట్ గ్రైండర్స్, మిక్సీ అన్నీ ఉంటాయి, పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇండియా నుంచే కంపల్సరీ తెచ్చుకోవాలి అని చెప్పి. సో మా మమ్మీ వెట్ గ్రైండర్ కూడా ఉంది, ఇంత పెద్దవి కూడా అవైలబుల్గా ఉన్నాయా అని చూస్తుంది. ఉగాది ముందు మేము షాపింగ్కి వెళ్ళాం కాబట్టి ఉగాది కోసమే తెప్పించారేమో ఇలా చింతకాయల్ని. మొత్తానికి మా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది ఇండియన్ స్టోర్లో. నెక్స్ట్ స్టాప్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.